ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ గందరగోళంగా ఉంటే ఎస్ఐఆర్ను రద్దు చేస్తామని స్పష్టం చేసింది. కేంద్రం ఎన్నికల సంఘం చేపట్టిన బీహార్ ఓటర్ల జాబితా సవరణపై విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ బాగ్జీలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఓటర్ల జాబితా సవరణ ఎలాంటి సందేహాలకు తావు ఇచ్చినా కఠినమైన ఆదేశాలు జారీ చేస్తామని, ఆ ఆదేశాలు ఒక్క బీహార్కే పరిమితం కాబోవని దేశవ్యాప్తంగా అమలవుతాయని హెచ్చరించింది సుప్రీంకోర్టు. తదుపరి విచారణను అక్టోబర్ 7కు వాయిదా వేసింది. ఆ రోజున చివరి వాదనలు వింటామని ధర్మాసనం పేర్కొంది. గడిచిన విచారణలో ఓటర్ల గుర్తింపు కోసం ఆధార్ను కూడా పరిగణలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, మరికొద్ది రోజుల్లో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఏ విధంగా చూడాలి? గుడ్ ఈవినింగ్. అయితే ఒకవైపు ఇప్పటికే బీహార్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. బీహార్ ఎన్నికలు వస్తున్నటువంటి వేళ సుప్రీంకోర్టు ఈ ఓటుకు సంబంధించి, అంటే ఓట్ల లెక్కలకు సంబంధించి తారుమారు అయ్యాయి, ఓట్ల లెక్కలు గల్లంత అయ్యాయి అని ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ రోజు ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. రాజ్యాంగ సంస్థ అయినటువంటి ఎన్నికల కమిషన్ బీహార్ ఎఫ్ఐఆర్ ఏదైతే ప్రక్రియ ఉంటుందో అందులో చట్ట నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది అంటూ కూడా ద్విసభ్య ధర్మాసనం చెప్పడం జరిగింది. బీహార్ ఎస్ఐఆర్ లో 12వ గుర్తింపు పత్రంగా ఆధార్ ను కూడా చేర్చాలంటూ మొన్న సెప్టెంబర్ 8 ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఉత్తర్వులను సవరించేందుకు కూడా సుప్రీంకోర్టు ఇవాళ నిరాకరించింది. సో అంతేకాదు ఇంకా కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇలాంటి అక్రమ పద్ధతులు పాటించినట్టు తేలినా కానీ మొత్తం ఓవరాల్ ప్రక్రియని పక్కన పెట్టేస్తామంటూ కూడా హెచ్చరించింది. 7వ తారీఖు అక్టోబర్ పూర్తి వాదనలు వింటామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ అంశం పైన వాళ్ళు పూర్తి స్థాయిలో అసంపూర్తి అభిప్రాయం ఇంకా ఇప్పుడే చెప్పలేము. మొత్తం ఫైనల్ తీర్పు దేశవ్యాప్త స్పెషల్ ఇంటెన్సివ్ డ్రైవ్ ఏదైతే పాన్ ఇండియా ఎస్ఐఆర్ కు వర్తించేలాగా ఉంటున్నట్టు కూడా జస్టిస్ సూర్యకాంత్ అట్లాగే జస్టిస్ జోయిమాల్యా బాగ్చితో కూడినటువంటి ధర్మాసనం చెప్పడం జరిగింది. అయితే ఒకవైపు రాజ్యాంగ సంస్థ అయినటువంటి ఎన్నికల కమిషన్ బీహార్ ఎస్ఐఆర్ లో చట్ట నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది, ఆధార్ కార్డు ని జత చేయాల్సిందే, దొంగ ఓట్లు రావడానికి వీల్లేదు, ఖచ్చితంగా దీన్ని పాటించాల్సిందే అంటూ కూడా 12వ పత్రంగా ఆధార్ ను కూడా చేర్చాలంటూ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. దీన్ని ఈ ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఉత్తర్వులను కూడా సవరించేందుకు సుప్రీంకోర్టు నిజానికి నిరాకరించిందని చెప్పాలి. అయితే డ్రైవింగ్ లైసెన్స్ ఫోర్జరీ కావచ్చు, లేదంటే రేషన్ కార్డులు కావచ్చు, డాక్యుమెంట్ ఫోర్జరీ కావచ్చు, ఇవన్నీ చట్టానుమతి పరిధిలో ఆధార్ కార్డు ని ఉపయోగించవచ్చు వాటి కంటే కూడా అంటూ కూడా అత్యున్నత న్యాయస్థానం ఖచ్చితంగా ఆధార్ ని వాడాలంటూ చెప్పడం జరిగింది. మరోవైపు అక్టోబర్ 7వ తారీఖున ఈ అంశం పైన చర్చ చేపడతాం, దీనిపైన అప్పుడు వింటాం. అప్పట్లోగా 2 పక్షాలకు సంబంధించినటువంటి వాదనలకు ఒక బ్రీఫ్ నోట్ ని ప్రిపేర్ చేయాలంటూ కూడా సుప్రీంకోర్టు సూచించింది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.